వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎంత పవర్ఫుల్. ఈవెన్ అంటే దేవతలకి పురుష దేవతలకి ఖచ్చితంగా వారికి ఆ శక్తి ఉండాలి, లేకపోతే ఆ స్థానంలో వాళ్ళు ఏదైనా నిర్వర్తించాలి, సృష్టి చెయ్యాలి. బ్రహ్మకి సరస్వతి ఉండాల్సిందే, లేకపోతే ఆ స్థానానికి ఆవిడ లేకపోతే వాల్యూ లేదు బ్రహ్మకి అనేది ధర్మం చెప్తున్నటువంటి అంశం కదా. లక్ష్మి ఉండాల్సిందే విష్ణువు పక్కన, కాళీ ఉండాల్సిందే శివుడు పక్కన కదా. అయితే ఈ ఫెమినైన్ ఎనర్జీ ఏదైతే ఉందో మనలో ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఉంటుంది. దానికి నాస్తికత్వం యాడ్ అయితేనే వచ్చే మాటలు అసహ్యకరంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఈరోజు దీని గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. నాలో ఎటువంటి నాస్తికత్వం లేదు. అడిగేటటువంటి ప్రశ్నల్ని నేను మీ దగ్గర ప్రజెంట్ చేస్తున్నాను. మనకు వచ్చేటటువంటి పీరియడ్స్, నాస్తిక ఫిమేల్స్ ఏమంటారంటే, పీరియడ్స్ అనేది చాలా పవిత్రమైనది, అది రాకపోతే పిల్లలు పుట్టరు, దాన్ని మీరు అంటూ అని చెప్పి వాళ్ళని హింసిస్తారు, పక్కకు కూర్చోబెడతారు, ఎవరిని చూడొద్దు అని అంటారు. ఇదొక ధర్మమా? ఇదొక ఏంటి అసలు? దీని అసలు గౌరవించచ్చా? ఇంత నీచంగా ఆలోచిస్తారు అని అంటూ ఉంటారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కామాఖ్య అమ్మవారి శుక్లపక్ష అష్టమి నుంచి అంబుబాచి అనేది మొదలవుతుంది. అంటే అమ్మవారికి కూడా ఋతుక్రమం వస్తుంది సంవత్సరానికి ఒకసారి, కానీ దాన్ని పండగలా జరుపుకుంటారు. మరి మనల్ని ఏమో ఏమి ముట్టుకోవద్దు, పూజలు చెయ్యొద్దు అని అంటారు. ఏమిటి వ్యత్యాసం? అంటే అమ్మవారికి ఉన్నంత శక్తి మనకు ఉందా అని నేను అడగట్లేదు, కానీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా కామాఖ్య అమ్మవారి గురించి చెప్పుకోవాలి అని అంటే, సుదర్శనుడికి విష్ణుమూర్తికి మనం దండం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పార్థివ శరీరము అని అంటే, ఎవరిదైనా పార్థివ శరీరం అసలు ఏమాత్రము పనికి రాకుండా అయిపోవాల్సిందే. అంటే అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందే, అంతే కదా. మరి భగవంతుడు ఏదైతే చేస్తాడో అలానే మనం ఫాలో అవుతూ ఉంటాము అనేది మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. మరి అలాంటప్పుడు ఆయన క్రిమేషన్ చెయ్యాలి కదా. అలా కాకుండా చూస్తూ బాధపడుతున్నాడు, క్రిమేషన్ చేయట్లేదు అని చెప్పి ఆ విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఖండఖండాలుగా భూమి మీద పడేటట్టుగా చేశాడు. ఆ యోని ఏదైతే ఎక్కడ ఏ ప్లేస్లో అయితే పడిందో అక్కడ కామాఖ్య అమ్మవారిగా మనం పూజించుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, నేచర్ ఎప్పుడూ కూడా టాక్సిక్ ఏదైతే బాడీలో ఉంటుందో అదంతా కూడా మొత్తం అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ న్యూ ఎనర్జీకి ప్రిపేర్ అవుతుంది అనేది నేచర్కి ధర్మం అనమాట. మన ధర్మం కూడా ఏంటి అని అంటే, లోపల మనకున్న టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోవాలి. యూట్రస్ మీద ఉన్న పొర మొత్తం వదిలిపోయి అది ఋతులాగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనం కూడా టోటల్గా మళ్ళీ బర్త్ ఇవ్వడానికి మనము సంసిద్ధం అవుతున్నాం. ఎలా అయితే మనం నెల రోజులకి మనకి నెల ఎంతో, అమ్మవారికి సంవత్సరం అంతా. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వర్షాలు పడతాయి, ఆషాఢ మాసంలో మళ్ళీ మనం మళ్ళీ అదేంటి ధాన్యం అది వేసుకుంటుంటాం. మళ్ళీ ఫార్మింగ్కి అంటే వ్యవసాయానికి సంసిద్ధం అవ్వాలి. కాబట్టి మొత్తం భూమి అంతా కూడా మళ్ళీ క్లెన్స్ అవుతుంది అన్నమాట ఎవ్రీ ఇయర్. మరి అమ్మవారిది పండగలా చేసుకుంటారు, మనది పండగలా చేయరేంటి, మనం తిడతారేంటి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, చిన్నగా చెప్పాలి అంటే ఫస్ట్ అమ్మవారి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే, సింహం మీద శివుడు పడుకుంటాడు. శివుడు నాభిలో నుంచి లోటస్ వస్తుంది. ఆ లోటస్ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. అదే నీలాంచల పర్వతం అని చెప్పుకోవచ్చు అనమాట. నీలాచల పర్వతం మీద అమ్మవారు కొలువై ఉన్నారు, అంటే శివుడి పైనే కొలువై ఉన్నారు. ఆ నీలాచల పర్వతానికి బేస్ ఏమిటి అని అంటే, సింహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి. అక్కడ చూసుకుంటే సృష్టి స్థితి లయకారకులందరూ కూడా ఆవిడతో ఉండి సృష్టిని క్లియర్ చేయడానికి, మళ్ళీ చేయడానికి, మళ్ళీ బ్లిస్ఫుల్గా ఉంచడానికి అక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మరి అమ్మవారిని అక్కడ ఏం చేశారు? ఒక పద్మం మీద కూర్చోబెట్టారు. మన వాళ్ళు ఏం చెప్పారు? కూర్చోండనే చెప్పారు కదా పక్కకి. అవునా కాదా? ఎక్కడ కూర్చుంటున్నాము? భూమి మీద కూర్చుంటున్నాం. ఈ భూమి ఎవరి మీద ఆధారపడి ఉంది? విష్ణుమూర్తి మీద ఆధారపడి ఉంది, అవునా కదా.
నువ్వు అమ్మవారివి కాదు, భూమి మీద నాడు, ఇక్కడి నుంచి కాలు పెట్టొద్దని అనట్లేదు కదా, వేరే ప్లానెట్కి వెళ్ళిపోమనట్లేదు కదా మనల్ని. నెలకోసారి అట్లేదు. అనే కదా. సో మనని పక్కకే కూర్చోమంటున్నారు. అమ్మవారు ఎలా అయితే నిశ్చలంగా కూర్చొని ఉన్నారో అలానే కూర్చోమ్మా అని అంటున్నారు. ఇక్కడ మనని ముట్టుకోవద్దు, చెయ్యొద్దు అనేది ఏంటి అని అంటే మన ఎనర్జీ అనేది కిందకి ఫ్లో అవుతుంది కాబట్టి యోని మార్గం నుంచి జెనైటల్ ఆర్గన్స్ నుంచి ఆ టాక్సిక్ పదార్థం ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. ఎలా బయటకు వస్తుంది? అన్నిటికీ సర్వానికి ఆధారం రక్తం. అవునా కాదా? ఆ రక్తమే మనకి వాటర్ రూపంలో క్లెన్స్ చేసి బయటికి తీసేసుకుంటుంది, బయటకు పంపించేస్తుంది. అమ్మవారిది కూడా అలానే రక్త స్వరూపంగా వస్త్రం వేసి పెడితే అది మొత్తం ఎర్రగా అయిపోయి ఉంటుంది ఆ వస్త్రం అన్నమాట మళ్ళీ. ఓకేనా? అంటే నేచర్కిను ఆడదానికి తేడా ఏమీ లేదు అని సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే ఆవిడతో పని చేయించకండి, కూర్చోపెట్టండి 3 రోజులు, ముట్టుకొని ఇవ్వకండి. ఎందుకంటే ఎనర్జీ మనకి ఎప్పుడు కూడా పైకి వస్తూ ఉంటుంది ఎనర్జీ, అప్పుడు ఎనర్జీ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. అది కరెక్ట్గా కాదు కాబట్టి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడని ఎటువంటి పరిస్థితుల్లోనూ రెస్ట్ ఇవ్వండి అని చెప్పింది. గుడికి ఎందుకు వెళ్ళనివ్వరు, దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళనివ్వరు అని అంటే గుళ్ళో ఎనర్జీ ఎప్పుడు, దేవుడి దగ్గర ఎనర్జీ ఎప్పుడు పైకి రేజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా నువ్వు అమ్మవారి పాట విన్నప్పుడు తమలపాకుల హారతి ఇస్తున్నప్పుడు గూస్ బంప్స్ ఇట్లా అయ్యి స్పైన్ నుంచి ఎనర్జీ పైకి వస్తుంది, సహస్రార చక్రానికి ఇట్లా ఒక్కసారి పాకినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే అనిపిస్తోంది అప్పటిదా మీరు చెప్పే టోన్కి. అవునా కాదా? అవును. మరి ఎనర్జీ అనేది ఇక్కడ కింద ఫ్లో అవుతూ ఉంటే దేవుడి దగ్గర ఏమో పైకి, బాడీలో ఏమో కిందకి అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి దేవుడికి సంబంధించినవి ఏవి ముట్టుకోవద్దు అనేది మనకి చెప్పబడింది. మరి వంట అవి ఎందుకు చేయకూడదు? వంట అవి అగ్నిదేవుడు కూడా దైవంతో సమానమే కాబట్టి అక్కడికి వెళ్ళకండి పొయ్యి దగ్గరికి అని చెప్పడం అన్నమాట. టోటల్ కంప్లీట్ రెస్ట్ 3 days. మాలో అయితే 4th day అసలు కూరలు కూడా తరగకూడదు, వంటింట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి చేయొచ్చు. అమ్మవారికి కూడా చక్కగా 3 రోజులు అయిన వెంటనే 22, 23, 24, 25 అయిపోయాక 4 రోజులు అయిన తర్వాత 26వ తారీఖు తలుపులు ఓపెన్ చేస్తారు, పూజ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఎనర్జీ అనేది చాలా మంచిది. అందుకనే పరుషవాక్యం మాట్లాడకు బయట ఉన్నప్పుడు అంటారు, ఏడవకు అంటారు. ఎందుకు ఏడవకూడదు, ఎవరిని తిట్టకూడదు, నీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అప్పుడు. కరెక్టే, కానీ ఎమోషనల్ గా కూడా రకరకాల ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ కదా. దాంతో ఏదైనా గుర్తొస్తే, కష్టం గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. అదర్ దాన్ దట్ కడుపు నొప్పి ఉంటుంది చాలా మంది, దాంతో ఏడుస్తారు. అప్పుడు కడుపు నొప్పి ఉన్నప్పుడు మరి అందుకనే కదా నువ్వులుండ తినమనేది, పొంగలి తినమనేది. పెద్ద మనిషి ఇక్కడ కూడా అమ్మవారికి పొంగలి నైవేద్యం పెడతారు, భోగ్ అంటారు వాళ్ళు నైవేద్యాన్ని. నైవేద్యం గుళ్ళో నైవేద్యం పెడతారు ప్రసాదంగా. ఎంత పవిత్రత అంటే మనలో స్త్రీని చూసుకోవడము అని అంటే సనాతన ధర్మాన్ని ఫాలో కరెక్ట్ గా చేస్తే స్త్రీని చక్కగా చూసుకుంటాం. ఇక్కడ ఈ టైంలో మరి పక్కన కూర్చోవడం కుదరడం లేదు కదా, మనం జాబ్ చేస్తున్నాము, 3 రోజులు సెలవు ఇవ్వమంటే ఎవడిస్తాడు మనకి, ఎవడు ఇవ్వడు. యాక్చువల్ గా గవర్నమెంట్ ప్రతిపాదించింది కానీ కంపెనీలు ఇవ్వవు. అదే అంటున్నా. యాక్చువల్ అప్పుడు ఏం చేయాలంటే అక్కడ కూర్చున్నప్పుడు నీకేమనిపిస్తుంది, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో, అసలు నన్ను మారాణలా చూసుకుంటున్నారనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ ని కలిగిస్తే చాలు. ఏమ్మా నీకు కొంచెం కడుపులో నొప్పిగా ఉందా, మేము అలానే ఉన్నాము, మా చిన్నప్పుడు మేము అలానే పడ్డాం బాధ, ఇంటికి వచ్చావు కదా ఇంకే పని చేయకు, కూర్చో, భోజనం చెయ్యి అని చెప్పి కాస్త ప్రేమగా మాట్లాడితే ఆడదానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఉండదు అసలు. ఇక మాట్లాడతారు చూడు, నేను విన్న మాటలు, నీకు ఒక్కదానికేనా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ రావట్లేదా, అవ్వట్లేదా, నువ్వు ఒక్కదానివే కన్నావా, నువ్వు ఒక్కదానివే సిజరిన్ చేయించుకున్నావా, ఈ మాటలు ఉంటాయి చూసావా, అవి ఆడదాన్ని ఇంబ్యాలెన్స్ చేసేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసేవి ఆ మాటలు. అవన్నీ కూడా అనకుండా స్త్రీని దేవతా మూర్తిగా చూసుకుంటే అది ఎట్లాంటిదన్నా కానీ మంచిదే కాకపోవచ్చు, నేను తిడుతోంది కావచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. ఆ 3 days జాగ్రత్తగా చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది అనేది మనం గుర్తెరగాలి.
రైట్ అక్క. మరి అక్కడ అమ్మవారికి అంత అంగరంగ వైభవంగా ఒక ఉత్సవంలా చేస్తారు కదా, అవును. మనం అందరూ వెళ్ళలేరు కదా అక్కడికి. ఏదైనా మనం అమ్మవారిని ఇక్కడి నుంచే మన ఇంట్లో నుంచే దండం పెట్టుకునే విధానం ఏదైనా ఉందా? పెట్టుకుంటే వచ్చే ఫలితం కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను. మీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ మా కోసము మనం ఒక 3 days మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, మరి అమ్మవారు కూడా ఎంత ఇబ్బంది పడతారో, మరి అమ్మవారికి కూడా ఉంటాయి కదా అన్ని. అంత ఇబ్బంది పడుతూ సృష్టి కార్యానికి అని చెప్పి నువ్వు చేస్తున్నావు, మమ్మల్ని సదా దీవించు, తప్పకుండా ఎలా అయినా సరే ఒక్కసారైనా జీవితంలో నీ దర్శనం అయ్యే భాగ్యాన్ని మాకు కలిగించు అని చెప్పి దండం పెట్టుకొని 26వ తారీఖు అక్కడ గుడి తలుపులు ఓపెన్ ఎప్పుడవుతాయి అనేది చక్కగా గూగుల్లో చూసుకోండి. మార్నింగ్ ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మీరు అమ్మవారికి పొంగలి ప్రసాదం పెట్టండి. మన ఇంట్లో అన్నము పెసరపప్పు, ఇంట్లో లైట్గా ఉప్పు నెయ్యి కొద్దిగా వేయాలి. పోపది కూడా వేడిగా ఎక్కువగా వేడి చేయకుండా అన్నమాట. అలా పెట్టి అమ్మవారికి దండం పెట్టుకొని అది ప్రసాదంగా స్వీకరించండి. అందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. కామాఖ్య అమ్మవారు అంటే నెగటివిటీని పారద్రోలే అమ్మవారు. చాలా మంది ఇబ్బంది పడుతోంది, భర్త వేరే ఆడదాన్ని చూస్తున్నాడు, ఇల్లీగల్ రిలేషన్షిప్స్. నా నోటితో నేను భార్య చూస్తుందని నేను అనలేను, మంచి ఫెమినిస్ట్ నేను. అలాంటివి ఎప్పుడు కూడా ఆ జోలికి వెళ్ళకుండా చూసుకోండి. అలా భర్త గనక చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వేరే ఆడదాన్ని థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసుకుని అనుకుంటే గనక చక్కగా దండం పెట్టుకొని కామాఖ్య అమ్మవారికి, అమ్మ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే నేను తప్పకుండా కొలుచుకుంటాను, దర్శించుకుంటాను, ఆ భాగ్యాన్ని నువ్వే నాకు కల్పించని చెప్పి దండం పెట్టుకుంటే కూడా చాలా ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దండం పెట్టుకొని కన్యలకి చక్కగా ఏదైనా కొనివ్వండి, ఒక్కళ్ళకన్నా ఒక చీర, లేదు అంటే కనుక ఒక బ్లౌజ్ పీస్, లేదా ఒక చాక్లెట్, ఏదో ఒకటి కన్యలకి ఇస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, 26వ తారీఖు ఒకవేళ ఆ రోజు మాకు మిస్ అయిందండి, మనకి డేట్ వచ్చింది అనుకుంటే ఇంకో 4 రోజుల తర్వాత చేయండి, తప్పే ఉంది. అమ్మవారికి ఎప్పుడైనా పులగం పెడితే మంచిదే కదా. రైట్, అద్భుతం. చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి. అండ్ ఈ పీసీఓడీలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, అంటే కరెక్ట్ గా డేట్స్ రాక కదా. మీకు చెప్తాను, అమ్మవారు ఇంకా మీకు మాసాని అమ్మన్ అని ఉన్నారు ఇక్కడ తమిళనాడులో. మాసాని అమ్మన్కి దండం పెట్టుకొని మేము వచ్చి దర్శించుకుంటాం అంటే పీరియడ్స్ కి పీసీఓడి అవన్నీ సాల్వ్ అయిపోతాయి. కేరళలో కూడా ఒక అమ్మవారు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి ఆవిడ బయట అంటుతుంది. అది తీసుకొని వెళ్ళి ఆ గుడి ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఇన్నేళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆవిడకి చూపిస్తారు. అవును అమ్మవారు బయట ఉంది అని చెప్పి ఆవిడ ఓకే చేస్తే ఆవిడని 3 days క్లోజ్ చేస్తారు. తర్వాత 4th day మళ్ళీ బయటకు తీసుకొచ్చి స్నానం చేసి లోపలికి తీసుకెళ్తారు. అది పెద్ద మేళాలా చేస్తారు, ఇలానే అంబుబాచి మేళాలాగానే చేస్తారు. బ్రిటిషర్ వచ్చి అమ్మవారు బయట ఉండడం ఏమిటి, ఈ ఉత్సవం చేయొద్దని చెప్తే ఆ ఆఫీసర్ పెళ్ళడానికి విపరీతమైన బ్లీడింగ్ ఆగట్లేదు అసలు అని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని నీ మేళ తప్పకుండా నేను చేయిస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నాక ఆవిడ తగ్గింది. కాబట్టి అమ్మవారు ఎక్కడైనా సరే ఇలాంటివి అంటే స్త్రీని కాపాడుకోవడానికి అమ్మవారు చక్కగా తన రూపాన్ని మనకి ఇన్ని శక్తుల రూపంలో అమ్మవారు పరిడవిల్లుతున్నారు. తప్పకుండా అది మనం గుర్తెరిగి మనం చక్కగా చేతులైతే దండం పెడితే చాలు. అది చాలా చక్కగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.